మీరు ఎక్కడి నుంచి? మేము హన్మకొండ డిస్ట్రిక్ట్ అండి. ఏం చేస్తుంటారంటే నేను ఆయుష్ లో ఫార్మసిస్ట్ అండి. అంటే ఒకటేంటంటే ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి సంబంధించి దాదాపు అన్ని సెక్టార్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా. అంటే జీతాలు టైం కి రాకపోవడమో, లేకపోతే మీకు ఉద్యోగ భద్రత లేకపోవడమో, అసలు ఏజెన్సీల ఎఫెక్ట్ ఉంది కదా. మరి ప్రభుత్వం ఎందుకు దీని మీద దృష్టి సారించట్లేదు? అంటే ప్రభుత్వాలు కూడా సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సకాలంలో జీతాలు చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి, కానీ మాకు మాత్రం జీతాలు ఇవ్వడంలో చాలా జాప్యం చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు అని మేము పై అధికారులను అడిగితే బడ్జెట్ ఇష్యూస్ కానీ వేరే అంటే మేము ఆల్రెడీ బిల్ సబ్మిషన్ చేశాం కానీ ఫైనాన్స్ నుంచి అప్రూవల్ రాలేదు, ఇంకా చాలా కొన్ని ఇబ్బందులు అనేసి వాళ్ళు చెప్తున్నారండి. కానీ ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులకు రాని ఇబ్బందులు మాత్రమే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మాత్రమే ఎందుకు వస్తున్నాయో మాకు కూడా ఏం అర్థం కావట్లేదు అండి అసలు. కానీ దీని మీద ప్రభుత్వము స్పందించి సకాలంలో మాకు జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నాం. అంటే ఒకటంటే మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయండి? మీ వర్క్ పరిస్థితి ఎట్లా ఉంది? టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? అంటే రెగ్యులర్ వాళ్ళతో సమానంగా ఉంటాయా టైమింగ్స్? ఎట్లా టైమింగ్స్ అనేది అందరికి ఒకే టైమింగ్స్ ఉంటాయండి. రెగ్యులర్ ఇప్పుడు నా క్యాడర్ ఉందండి, ఫార్మసిస్ట్ క్యాడర్. రెగ్యులర్ వాళ్ళు అదే వర్క్ చేస్తారు, కాంట్రాక్ట్ గానీ అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే పని చేస్తాము. కానీ ఈ జీతభత్యంలో వ్యత్యాసం ఏంటిదో మాకు కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి హెల్త్ కి సంబంధించిన హెల్త్ స్కీమ్స్ వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకు ఇంక్రిమెంట్లు అనేది వస్తుంటాయండి. మీ జీతాలు ఎట్లుంటాయి? మా జీతాలు వచ్చేసరికి మాకు మాత్రం ఓన్లీ ఒక ఫిక్స్డ్ ఇప్పుడు మాకు జీతాలు వచ్చేసి 27,300 ఉన్నాయండి. మేము 2008లో జాయిన్ అయ్యామండి. ఇప్పుడు మేము 16 సంవత్సరాలు అవుతుందండి. 16 సంవత్సరాల నుంచి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసినా కూడా మాకు 50-60 వేలు జీతం వచ్చేదండి. కానీ ఇప్పటికి కూడా మాకు 27,300 మాత్రమే ఫిక్స్డ్ శాలరీ పే చేస్తున్నారు. జీతాలు పెరగట్లేదు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎట్లా ఇంక్రిమెంట్ ఇస్తున్నారో ఇప్పుడు సెంట్రల్ ప్రభుత్వం కూడా మాకు 5% ఇంక్రిమెంట్ అనేది ఇస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఆ ఇంక్రిమెంట్లు అనేది ఇవ్వట్లేదు. ఆ ఇంక్రిమెంట్ ఇచ్చినా కూడా మాకు ఇప్పుడు జీతం ఎంత లేదన్నా కూడా 45,000 50,000 అనేది ఉండేది 16 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 16 సంవత్సరాలు వేరే జాబ్ కి వెళ్ళలేము, దీన్ని వదిలిపెట్టలేము. మా పిల్లలు డైలీ రోజు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఫీజులు పెరుగుతున్నాయి. తీసుకోవడమే కాంట్రాక్ట్ బేస్ అని తీసుకున్నారు. కాంట్రాక్ట్ బేస్ లోనే తీసుకున్నారు. అది కాంట్రాక్ట్ వాళ్ళు ఎక్కువ బేసిక్ గా. మీరు ఎక్కడి నుంచి అమ్మా? సార్ నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ MCH నుంచి మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటారు? నేను ఓటీ అసిస్టెంట్. ఏంటంటే మీ జీతాలు ఎట్లా ఉంటాయి అసలు? మాకు ఓటీ అసిస్టెంట్ ఫస్ట్ ఆర్డర్ కాపీ NHM కింద నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇచ్చారు కాంట్రాక్ట్ లో. ఇప్పుడు తీరా చూస్తే దాన్ని అవుట్ సోర్సింగ్ లో కలిపారు. అప్పటి నుంచి శాలరీసే రావట్లేదు. మేము చేయబట్టి 6 years అవుతుంది. 6 years నుంచి మా శాలరీ ఇంక్రీజ్మెంట్ కాలేదు, ఏం కాలేదు. పెరిగిన శాలరీ 15,500 ఉండేది 13,300 అయ్యింది. ఒకటేంటంటే ఈ ఏజెన్సీల పాత్ర ఎట్లా ఉంది మీ దాంట్లో? ఇప్పుడు ఏజెన్సీల ద్వారా కదా మీరు జాయిన్ అయ్యేది. మాకు ఏజెన్సీలో కలపడానికి లేదు సార్. మా ఆర్డర్ కాపీ వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్ నుంచే ఇచ్చారు. ఇప్పుడు తీరా చూస్తే కార్తికేయ ఏజెన్సీకి పోయింది. మాకు ఏ ఆర్డర్లు ఇవ్వకుండా ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ లోకి ఎట్లా కలిపారో మాకు అర్థం కావట్లేదు. ఏజెన్సీల కిందకి వెళ్ళడమే మీకు మైనస్ అవుతుంది. ఏజెన్సీల కిందకి ఎట్లా వెళ్తారు సార్? మాకు రెగ్యులర్ కావాలి. దానివల్ల ఈ పరిస్థితి అంటారు. దానివల్ల ఈ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్ అనేది గత 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రెగ్యులరైజేషన్ కూడా లేదు. శాలరీ తగ్గిస్తున్నారు, పని భారం పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సార్ ఓటీ అసిస్టెంట్ అనేది ఎక్కడ పేరు అనేది లేకుండా అయింది. మీరు స్టెరిలైజేషన్ చేయకుండా ఉంటే ఆపరేషన్లు ఎట్లా చేశారు, డెలివరీలు ఎట్లా చేశారు, మా క్యాడరీ గుర్తింపే లేకుండా ఉంది. బేసిక్ ఏంటంటే వాళ్ళకి ఏజెన్సీల వల్ల ఏజెన్సీలోకి నెట్టడం వల్ల ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్న మాట. సో దీంతో పాటు రెగ్యులైజేషన్ అనేది కావాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి ఏం చేసుకుంటారు? NHM లో RBSK మెడికల్ ఆఫీసర్ వరంగల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అండి మాది. RBSK 1 ఆఫ్ ది వార్డు 70 క్యాడర్లలో
దానికి గాను మేము 11 సంవత్సరముల కింద అపాయింట్ అయినాము. ఒకటే శాలరీతో పనిచేస్తున్నాము. ఆ చాలని శాలరీతో అందరూ కుటుంబాలు కష్టతరంగా ఉన్నవి. అన్ని రకాల ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ నుండి మొదలు పెడితే ఇప్పుడు మొన్న COVID-19 వరకు కూడా NHM ఎంప్లాయీస్ చేస్తున్నారు. శ్రమ దోపిడీ జరుగుతున్నది. దానికి గానీ మాకు కనీసం సమాన పనికి సమాన వేతనము, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే లేదు గ్యారెంటీ. మీకు ఇప్పుడు ఏజెన్సీల వల్ల ఈ ఎఫెక్ట్ ఏజెన్సీలో మాకు గవర్నమెంట్ వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులము మాకు డైరెక్ట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. ఎలాంటి ఏజెన్సీలు మా దానిలో లేవు. అంటే అవుట్ సోర్సింగ్ లో ఏజెన్సీలు ఉంటాయి, కాంట్రాక్ట్ లో సేమ్ రెగ్యులరైజేషన్ ఎంప్లాయ్ ఎట్లా ఉంటుందో అదే విధమైన సెలెక్టేషన్ ఉంటుంది. జీతభత్యాలు ఎట్లా ఉన్నాయి మీకు ఇప్పుడు? అదే చాలా జీతభత్యాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇది పెట్టాము. ఎన్ని ఇయర్స్ నుంచి నేను అపాయింట్ 11 years అవుతుందండి. ఇది RBSK తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అనేది కాంట్రాక్ట్ ఉద్యోగం మెడికల్ ఆఫీసర్. ఇందులో నుంచి పెరగలేదా మీకు? అప్పటి నుంచి పెరగలేదు. మధ్యలో 10% PRC తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు PRC వచ్చింది, తర్వాత మాత్రం పెరగలేదు. తర్వాత ఇన్ టైమ్ లో కూడా రాదు. ఎవ్రీ మంత్ శాలరీ ఏమైంది అని ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి ఆ ఇన్ టైమ్ లో కూడా రావాలని మేము ప్రయత్నం చేస్తాం. నేను డాక్టర్ దుర్గాప్రసాద్ అండి. మేము వరంగల్ నుంచి వచ్చాము. NHM లో మేము RBSK లో భాగంగా మెడికల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాము. మాకేంటంటే కఠినమైన శ్రమ దోపిడీ ఉంది. మాకేంటంటే చాలని వేతనాలు. మేము మెడికల్ ఆఫీసర్ కు బేసిక్ పేనే దాదాపు 67,000 70,000 ఉంది. మాకు పేమెంట్ అనేది 45,000 ఇస్తున్నారు. మరి మా మహిళా మనులకు కూడా ఎలాంటి 180 days మనకు ఈ ప్రసూతి సెలవులు లేవు. ఇలాంటి చాలా జీతాలతో ఆ విధంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది.